హలో టీవీ ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ బలోపేతం చేశారు. అత్యంత సీనియర్ అధికారులను కీలక స్థాయిలో పెట్టారు. దారి తప్పుతున్న పరిస్థితుల్ని గాడిలో పెట్టారు. ఈ క్రమంలో సొంత పార్టీ నేతలు ఇబ్బంది పడినా ఆయన పట్టించుకోలేదు. వారు కూడా వ్యవస్థకు తగ్గట్టుగా మారాలని సలహా ఇచ్చారు. మారగలిగిన వారు మారారు, లేని వారు పార్టీ మారిపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే మార్కు చూపిస్తున్నారు. ప్రజా కోణంలో పరిపాలన చేయడం ఈ రోజుల్లో రాజకీయ నేతలకు, ముఖ్యంగా కాంగ్రెస్ లాంటి పార్టీలోని ముఖ్యమంత్రులకు అంత తేలిక కాదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా అనేక రకాలుగా ఒత్తులు తెచ్చేవారుంటారు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తాను అనుకున్నది చేసి చూపిస్తున్నారు. ప్రజాసేవ విషయంలో రాజకీయాలకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఇతర విషయాల్లోనూ అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. సీనియర్ ఆఫీసర్లకు అత్యంత కీలక బాధ్యతలు ఇచ్చి తన విజన్ ను అమలు చేస్తున్నారు. ఇందుకోసం సొంత పార్టీ నేతల్ని ఆయన ఉపేక్షించవద్దని ఆయన సంకేతాలు పంపడం దీనికి సాక్ష్యం. తెలంగాణ సీనియర్ ఐపీఎస్ అధికారుల్లో సివి ఆనంద్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన తన బాధ్యతల నిర్వహణలో ఎవరు చెప్పినా వినరు. ఆయనకు రేవంత్ ఏసీబీ, విజిలెన్స్ 2 బాధ్యతల్ని ఇచ్చారు. ఇప్పుడు తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి వరకు లంచం తీసుకోవాలంటే వణికిపోతున్నారు. ప్రతిరోజు 10ల సంఖ్యలో ట్రాప్ వేస్తున్నారు. వీరిని కాపాడటానికి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. తాజాగా హైడ్రా అనే వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి తానే చైర్మన్ గా ఉంటూ మరో కీలక ఐపీఎస్ అధికారి రంగనాథ్ కు కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చారు. ఆయన హైడ్రాకు ఇంకా పూర్తి స్వరూపం ఏర్పడక ముందే రంగంలోకి దిగిపోయారు. ముఖ్యమంత్రి ఏం కోరుకుంటున్నారో ఆయన చెప్పకనే చెప్పారు. దానం నాగేందర్ గగ్గోలు పెట్టినా ఏం ప్రయోజనం ఉండదని తేలిపోయింది. ప్రజా సౌకర్యాల విషయంలో తాను పడేది లేదని, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలు పనులు చేసేవారిని ప్రోత్సహించబోనని రేవంత్ రెడ్డి నేరుగా సందేశాలు పంపుతున్నారు. అయితే రేవంత్ ప్రాంతీయ పార్టీ సీఎం కాదు, జాతీయ పార్టీ సీఎం. ఆయనపై అనేక రకాల ఒత్తులు వస్తాయి. వాటిని ఎలా ఎదుర్కొంటూ తన మార్కు పాలన చేస్తారు, ఎంతకాలం చేస్తారన్నది చూడాలి.